The muscular organ which pumps blood to all parts of the body. It has four chambers. The upper parts of the heart we call as atria, and lower part of the heart we call as ventricles. Okay. So since the ventricles pump blood to the different organs, its walls are thicker than the atria. అంటే లోవర్ పార్ట్ అంటే ఇవి చూడండి, లోవర్ పార్ట్స్ లో లోవర్ పార్ట్స్ ఉన్న వాటిని ఏమనాలి, ventricles అంటారు. Upper parts of the heart we call as atria, and these parts we called as atria. So these are the upper parts, and these two parts we called as the atrium, and these two are the lower parts, and we called as ventricles. Okay, and the walls of the ventricles are very thicker than the upper part of atria. Why? Because and these lower part of the heart only pump the blood into different parts of the body. Okay, now you see heart divided into how many parts? Four parts. Any parts are divided as heart ni? Four parts. Upper parts, two upper parts rooms name anali, are chambers name anali, atria. Lower parts of the heart we call as ventricles. Enduku ventricles ivi and walls chaala thicker ga unnai? Because it have to pump the blood to various parts of the body. ఇది ఏం చేయాలి, బ్లడ్ ని బాడీలో అన్ని పార్ట్స్ కి సర్క్యులేట్ చేయాలి కాబట్టి దీనికి ఎక్కువ ప్రెషర్ కావాలి కాబట్టి దీని యొక్క వాల్స్ చాలా థిక్కర్ గా ఉంటాయి, అంటే కిందిది. ఓకే, సో నెక్స్ట్ వన్, ద రైట్ అండ్ లెఫ్ట్ చాంబర్స్ ఆర్ సెపరేటెడ్ బై ద సెప్టమ్. ఇది సెప్టమ్ తో సెపరేట్ అయింది. సో దిస్ ఇస్ వి కాల్డ్ as సెప్టమ్. సెప్టమ్ ఇక్కడ నేను చూపిస్తాను, జస్ట్ ఎ మినిట్. సెప్టమ్, యా, అండ్ దిస్ ఇస్ వి కాల్డ్ as సెప్టమ్, and this one we called as septum. Okay, దీన్ని మనం సెప్టమ్ అని అంటాం. ఈ సెప్టమ్ చూడండి, ఇది deoxygenated oxygenated blood ని సపరేట్ చేస్తుంది. The blue color blood indicates this is a deoxygenated blood and this is oxygenated blood, and these two oxygenated and deoxygenated blood is separated by this thicker wall, and this thicker wall we called as spectum. No, septum. SEPTUM, septum. Okay, and it prevents the mixing of oxygenated and deoxygenated blood. And ఇదేంటి, deoxygenated blood ని oxygenated blood ని మిక్స్ అవ్వకుండా సపరేట్ చేసేది అదేంటి, దాన్ని ఏమనాలి, సెప్టమ్ అని అనాలి. And now you see it prevents the mixing of oxygenated and deoxygenated blood. The atria and ventricles have walls between them to prevent the blood flowing backwards. Okay, ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, ఇవి వాల్స్. ఈ వాల్స్ ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే బ్లడ్ ని అలో చేస్తాయి, మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా, బ్యాక్ వెళ్తే క్లోజ్ అయిపోతాయి. ఓన్లీ వెంట్రికల్స్. ఓకే, ఈ వాల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఒక వాల్ ఉంది అండ్ ఇక్కడ ఒక వాల్ ఉంది. ఈ వాల్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ ని ఒకే డైరెక్షన్ లోకి మూవ్ అయ్యేలా చేస్తాయి, మళ్ళీ పైకి రాకుండా చూస్తాయి. అంటే ప్రెజర్ అయినప్పుడు హార్ట్ అనేది ఎలా పంపింగ్ అవుతుంది, ఇది పైన హార్ట్ ఆఫ్ పార్ట్స్ కంప్రెస్ అయినప్పుడు కిందవి ఎక్స్పాండ్ అవుతాయి, కిందవి కంప్రెస్ అయినప్పుడు పైన ఎక్స్పాండ్ అవుతాయి. ఈ కంప్రెషన్ ఎక్స్పాన్షన్ లో బ్లడ్ మళ్ళీ తిరిగి సేమ్ డైరెక్షన్ లోకి బ్యాక్ వెళ్ళకుండా ఈ వాల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అవునా, ఈ వాల్స్ ఈ డైరెక్షన్ లో వెళ్ళడానికి బ్లడ్ ని అలో చేస్తాయి, బట్ ఈ డైరెక్షన్ లో అవి అలో చేయవు. ఓకేనా, సో నౌ సో అప్ హియర్ క్లియర్. సో హార్ట్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ chambers? Divided into how many chambers? Four chambers. The upper part of the chambers we called as atria. The right side of atria we called as right atrium, and the left side of the atrium we called as left atrium. అంటే మీరు డ్రాయింగ్ కి డయాగ్రామ్ కి చూస్తే అది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కనిపిస్తుంది. ఎలా చూడాలి, జస్ట్ మనం హ్యూమన్ హార్ట్ ఆ హార్ట్ మన హార్ట్ లోని పెట్టుకొని చూడాలి. సో దిస్ సైడ్ ఈస్ రైట్, ఫర్ మీ ఇట్ ఈస్ రైట్, దిస్ ఈస్ రైట్ atrium, దిస్ ఈస్ రైట్, సారీ దిస్ ఇస్ లెఫ్ట్ atrium. ఓకేనా, సో ఇది రైట్ atrium. ఈ హార్ట్ ని తీసుకొని మన హార్ట్ లో పెట్టుకొని అప్పుడు అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ రైట్ atrium, రైట్ సైడ్ ఆఫ్ హ్యాండ్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ atrium ఇలా నిల్చోవాలి, లెఫ్ట్ atrium లెఫ్ట్ వైట్. ఓకే, సో నౌ ఇక్కడ మనకి ఇంకొకటి రైట్ వెంట్రికల్, రైట్ పార్ట్ ఆఫ్ ఈ చాంబర్ ఉంది కదా, దీన్ని ఏమనాలి, రైట్ వెంట్రికల్. కింద ఉన్న చాంబర్స్ ని వెంట్రికల్స్ అంటాం. రైట్ సైడ్ ఉన్నవి రైట్ వెంట్రికల్, left side ఉన్నవి left ventricle. So this is the left ventricle, and this right and left separated by one thicker wall. So what is that wall name? Is septum. ఇది ఏం చేస్తుందంటే ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మిక్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది.
ఓకేనా. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ వాల్స్ చాలా థిక్కర్ గా ఉన్నాయి చూడండి, కింద వాల్స్ చాలా థిక్కర్ గా ఉన్నాయి, చాలా ఎక్కువ థిక్నెస్ ఉంది వీటికి. ఎందుకు ఎక్కువ థిక్నెస్ ఉంది అంటే ఇవి వీటిపైన ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది. ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు అవి జస్ట్ ఆ ప్రెషర్ ని హోల్డ్ చేయాలి కదా, అందుకే వాల్స్ థిక్కర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్లడ్ ని వేరియస్ బాడీ పార్ట్స్ కి అవి పంప్ చేయడానికి ఇక్కడ వాల్స్ అనేవి థిక్కర్ గా ఉన్నాయి. ఇంకోటి వాల్స్ కూడా ఉన్నాయి వీటికి. అట్రియా అండ్ వెంట్రికల్స్ హ్యావ్ వాల్స్. వీటికి ఏమున్నాయి? వాల్స్ ఉన్నాయి. ఈ వాల్స్ ఏం చేస్తాయి అంటే బ్లడ్ ని ఒకే డైరెక్షన్ లో మూవ్ అయ్యేలా చేస్తాయి. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ అంటే సేమ్ అంటే వచ్చిన డైరెక్షన్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా అవి ప్రివెంట్ చేస్తాయి. ఓకేనా. సో అప్ హియర్ క్లియర్ ఎవ్రీవన్. నౌ వర్కింగ్ ఆఫ్ హార్ట్ చూద్దాం ఇప్పుడు. So when the left atrium relaxes, oxygenated blood from the lungs flow into through the pulmonary vein. Okay. So ఇక్కడ ఏమన్నారంటే లెఫ్ట్ ఆట్రియం రిలాక్స్ అయినప్పుడు, ఇదేంటి లెఫ్ట్ ఆట్రియం అంటే ఇది, ఈ లెఫ్ట్ ఆట్రియం రిలాక్స్ అయినప్పుడు ఇక్కడికి బ్లడ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పల్మనరీ వెయిన్స్ నుంచి వస్తుంది. పల్మనరీ వెయిన్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? లంగ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్ ద్వారా ఈ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్ ఆట్రియం లోకి వస్తుంది. ఓకే. ఎక్కడ నుండి వస్తుంది? లంగ్స్ నుంచి. సో దిస్ ఇస్ ద లంగ్స్. లంగ్స్ నుంచి పల్మనరీ వీన్ ద్వారా అది ఎక్కడికి వెళ్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? లెఫ్ట్ ఆట్రియం. సో ఇది ఎప్పుడు ఎక్స్పాండ్ అయినప్పుడు. సో ఇప్పుడు లెఫ్ట్ ఆట్రియం కంప్రెస్ అయినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా. సో లెఫ్ట్ వెంట్రికల్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు బ్లడ్ అనేది లెఫ్ట్ ఆట్రియం నుంచి ఎక్కడికి రావాలి? లెఫ్ట్ వెంట్రికల్ కి రావాలి. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్ లో బ్లడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి సో ఇప్పుడు బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ కంప్రెస్ అయినప్పుడు సో ఇదేమవుతుంది? బ్లడ్ పంపింగ్ అవుతుంది. సో బ్లడ్ ఎలా పంప్ అవుతుంది చూద్దాం. సో లెఫ్ట్ అనేది కంప్రెస్ అయినప్పుడు బ్లడ్ దీని ద్వారా సో ఇలా వెళ్ళిపోతుంది, బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. అయోటా, ఇది అయోటా అంటాము. అయోటా అనేది ప్యూర్ బ్లడ్ని తీసుకెళ్లే బ్లడ్ నర్వ్. ఓకే, దాన్ని ఏమంటున్నాం? ఆర్ సైలెంట్, అది అయోటా. ఓకే. దెన్ ద లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్స్, దెన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ పంప్డ్ అవుట్ త్రూ ద అయోటా టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ వరకు ఒక హాఫ్ ఆఫ్ ద సైకిల్ వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? లంగ్స్ నుంచి వచ్చింది. లంగ్స్ దేని ద్వారా వచ్చింది? పల్మనరీ వెయిన్ ద్వారా ఎక్కడికి వెళ్ళింది? లెఫ్ట్ ఆట్రియం లోకి వెళ్ళింది. లెఫ్ట్ ఆట్రియం ఎప్పుడు? రిలాక్స్ అయినప్పుడు, అంటే ఓపెన్ అయినప్పుడు. అంటే ఓపెన్ అయినప్పుడు అంటే రిలాక్స్ అయినప్పుడు అది లెఫ్ట్ ఆట్రియం లోకి బ్లడ్ వచ్చేసింది. ఇప్పుడు లెఫ్ట్ ఆట్రియం కంప్రెస్ అయింది. సో బ్లడ్ అంతా ఎందులోకి వెళ్ళాలి? లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్ళాలి. ఇప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ కంప్రెస్ అయింది. సో బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? అయోటా ద్వారా బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. అప్ హియర్ క్లియర్. సో లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆట్రియం కి తీసుకొచ్చే వెయిన్ ఏది? పల్మనరీ వెయిన్స్. పల్మనరీ వెయిన్స్. పల్మనరీ వెయిన్స్ లో ప్యూర్ బ్లడ్ అనేది వెళ్తుంది. సో విచ్ ఇస్ కనెక్టెడ్ టు లంగ్ టు హార్ట్. లంగ్ కి హార్ట్ కి కనెక్ట్ చేసే వెయిన్ పేరేంటి? పల్మనరీ వెయిన్. సో విచ్ క్యారీస్ ఓన్లీ ప్యూర్ బ్లడ్ టు ద హార్ట్ అండ్ దిస్ blood is received by left atrium. When this left atrium compresses, then blood moves into left ventricle. When left ventricle compresses, then blood moves into aorta. From this it reaches to all parts of the body. Okay. So up here we completed half of the cycle, right? So after circulating through all parts of the body, the deoxygenated blood enters the right atrium. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ ఇప్పుడు బాడీ పార్ట్స్ లోకి వెళ్ళి అక్కడ ఏమవుతుంది? మళ్ళీ ప్యూర్ బ్లడ్ అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ అదంతా యూటిలైజ్ అయిపోయి ఇంప్యూర్ బ్లడ్ అంతా తీసుకొచ్చేది ఎవరు? ఇంప్యూర్ బ్లడ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే అది ఎక్కడికి వస్తుంది అంటే లెఫ్ట్ అనేది ప్యూర్ ని తీసుకొచ్చేది. ఇప్పుడు రైట్ అనేది ఇంప్యూర్ బ్లడ్ ని తీసుకొచ్చేది. సో మనకి డయాగ్రామ్ లో రైట్ లెఫ్ట్ కనిపిస్తుంది, లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మన సైడ్ చూసుకోవద్దు. మనం ఈ హార్ట్ ని మనలో పెట్టుకొని చూడాలి. ఓకేనా. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఏంటి? ప్యూర్ బ్లడ్, రైట్ సైడ్ ఇంప్యూర్ బ్లడ్. ఈ ఇంప్యూర్ బ్లడ్ ఎలా వస్తుందంటే రెండు పార్ట్స్ నుంచి వస్తుంది. అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి కనెక్ట్ చేసేదేమో వెనకావ అంటాము. సుపీరియర్ అండ్ ఏమంటారు దాన్ని? వెనకావకి ఒక నేమ్ ఉంటుంది. The blood enters the right atrium through the vena cava. When the right atrium contracts, the right ventricle expands, the blood flow into it. Okay, ఇక్కడ నేను చెప్తాను చూడండి. వెనా కావా అనేది అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంప్యూర్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తుంది.
ఎక్కడికి తీసుకొస్తుంది ఆ ఇంప్యూర్ బ్లడ్ ని? Right artery. అంటే ఈ బాడీ పార్ట్స్ నుంచి కనెక్ట్ ఉంది, లంగ్స్ నుంచి కాదు. ఎక్కడికి అది? లోవర్ పార్ట్ ఆఫ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటి? హెడ్, నెక్, ఇక్కడ చెస్ట్, ఆ పార్ట్స్ నుంచి వచ్చే ఇంప్యూర్ బ్లడ్ ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనకావ అంటాము. సో పైనుంచి వచ్చేది అప్పర్ వెనకావ ఫ్రమ్ ద అప్పర్ బాడీ అండ్ వెనకావ ఫ్రమ్ ద లోవర్ బాడీ. సో రెండు డైరెక్షన్స్ లో ఇక్కడ వచ్చి ఇక్కడ కలెక్ట్ అవుతున్నాయి. చూసారా, రెండు డైరెక్షన్ లో ఇక్కడ వచ్చి కలెక్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందని చెప్పేది? ఎక్కడ నుండి వస్తుంది? వెనకావ ఫ్రమ్ అప్పర్ బాడీ, వెనకావ ఫ్రమ్ ద లోవర్ బాడీ. సో ఇక్కడ నుంచి ఇంప్యూర్ బ్లడ్ పైన పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి వస్తుంది, అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, హెడ్ నుంచి, నెక్ నుంచి. సో తర్వాత ఇవన్నీ బాడీ లోవర్ పార్ట్ నుంచి ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఎక్కడ? ఫస్ట్ అక్కడ డైరెక్ట్ అది వెళ్ళదు, రైట్ ఆట్రియం లోకి కలెక్ట్ అవుతుంది. రైట్ ఆట్రియం. వెన్ రైట్ ఆట్రియం compress, left atrium relax, expands. Okay, left atrium expand, then the blood collected here. ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ చాంబర్ లోకి బ్లడ్ కలెక్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు బ్లడ్ మళ్ళీ పంప్ చేయబడాలి. బాడీ కాదు, లంగ్స్ లో వెళ్ళి ప్యూరిఫై అవ్వాలి కదా. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే కంప్రెస్ అయిందో, సో ఇప్పుడు ఈ బ్లడ్ అంతా ఎలా వెళ్తుంది? పల్మనరీ ఆర్టరీస్ ద్వారా మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్ కి వెళ్తుంది. ఓకే, లంగ్స్ మళ్ళీ ప్యూరిఫై అయిపోయి పల్మనరీ వీన్స్ ద్వారా మళ్ళీ లెఫ్ట్ ఆట్రియం, మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్, మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్ కి అయోటా ద్వారా వెళ్తుంది. అర్థమవుతుందా? ఇదంతా ఒక సైకిల్ అన్నమాట. ఇదంతా వన్ సర్కిల్. సో డబుల్ సర్క్యులేషన్ అంటాం దీన్ని. అంటే ఒకే బ్లడ్ 2 సార్లు హార్ట్ చుట్టూ తిరుగుతుంటారు, అంటే దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటాం. సిన్స్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ట్వైస్ ఇన్ వన్ సైకిల్, సో ఇట్ ఈస్ కాల్డ్ ద డబుల్ సర్క్యులేషన్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లంగ్స్ నుంచి ప్యూరిఫై అయిన బ్లడ్ పల్మనరీ వీన్స్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్ ఆట్రియం. సో వెన్ ఇట్ ఈస్ ఎక్స్పాండ్స్. ఓకే, సో ఎక్స్పాండ్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. సో ఇది కాంటాక్ట్ అయినప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో బ్లడ్ అనేది ఇందులో పడుతుంది. ఓకేనా? మరి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? అయోటా ద్వారా బాడీ పార్ట్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో లంగ్స్ టు హార్ట్ క్యారీ చేసే వెయిన్ అదేంటి? ఆ క్యారీ చేసే బ్లడ్ నర్వ్ పేరు ఏంటి? పల్మనరీ వెయిన్స్. యాక్చువల్గా వెయిన్స్ లో నార్మల్ గా బాడీ పార్ట్స్ లో వెయిన్స్ లో ఇంప్యూర్ బ్లడ్ ఫ్లో అవుతుంది, బట్ పల్మనరీ వెయిన్ లో ప్యూర్ బ్లడ్. అది ఒకటి మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఆట్రియాలో మనకి ఆట్రియాలో ఏది? పల్మనరీ ఆర్టరీస్, నాట్ ఆర్టరీస్ లో, మన బాడీ ఆర్టరీస్ లో ప్యూర్ బ్లడ్ ఉంటుంది, బట్ పల్మనరీ ఆర్టరీస్ లో ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. అది కొంచెం చేంజ్ ఉంటుంది, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఆపోజిట్ అది. సో పల్మనరీ వీన్స్ ప్యూర్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. ఎక్కడికి క్యారీ చేస్తుంది? లెఫ్ట్ ఆట్రియం లోకి. లెఫ్ట్ ఆట్రియం కాంట్రాక్ట్ అయినప్పుడు అది బ్లడ్ ఎక్కడ వచ్చి పడింది? లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? అయోటాలో వెళ్ళిపోయింది. బాడీ పార్ట్స్ నుంచి అయోటాకి వెళ్ళిపోయింది. సారీ అయోటా నుంచి బాడీ పార్ట్స్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్, ఇంప్యూర్ బ్లడ్ బాడీ అప్పర్ పార్ట్స్ నుంచి లోవర్ పార్ట్స్ నుంచి కలెక్ట్ అవుతుంది. అప్పర్ పార్ట్స్ నుంచి వెనకావ ఫ్రమ్ అప్పర్ బాడీ, సో ఇక్కడ నుంచి రీచ్ అవుతుంది. వెనకావ ఫ్రమ్ లోవర్ బాడీ ఇక్కడ నుంచి కలెక్ట్ అవుతుంది. సో ఈ బ్లడ్ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఎక్కడది? రైట్ ఆట్రియం లో కలెక్ట్ అవుతుంది. ఎప్పుడు? రైట్ ఆట్రియం ఎక్స్పాండ్ అయినప్పుడు, ఆ రైట్ ఆట్రియం రిలాక్స్ అయినప్పుడు అని కూడా అంటాం. రైట్ ఆట్రియం ఎప్పుడైతే కంప్రెస్ అయిందో ఈ బ్లడ్ ఇక్కడ పంప్ చేయబడుతుంది. ఎక్కడికి? రైట్ వెంట్రికల్ కి పంప్ చేయబడుతుంది. మళ్ళీ రైట్ వెంట్రికల్ కంప్రెస్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? పల్మనరీ వెయిన్స్ లోకి పల్మనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్ కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? పల్మనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్ కి వెళ్తుంది. సో లంగ్స్ లో మనం చూసాము రెస్పిరేషన్ ప్రాసెస్ లో ఆల్వియోలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది. మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ పల్మనరీ వీన్స్ ద్వారా మళ్ళీ సైకిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్నే అందుకే ఏమంటున్నాము? డబుల్ సర్క్యులేషన్ అని అంటున్నాం. Okay, this is the working of the heart and circulation of the blood. Is it clear everyone? Okay, now you can